సార్ నమస్కారం అండి. నమస్తే. అంటే వెంకటేశ్వరుని సుప్రభాతం. హ్మ్. అది మీ వాయిస్‌లో వింటుంటే మాకు ఎంతో మనసుకి హాయి కలిగిస్తూ ఉంటుంది. హ్మ్. స్వామివారితో మీకున్న అనుబంధం. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నాకేమిటి, మీకేమిటి, అందరికి. అశేష భక్త కోటికి విడదీయలేని అనుబంధం. ఎందుకంటే భృగు మహర్షి రావటం, వక్షస్థలం మీద తనటం, లక్ష్మీదేవి అలిగి కిందకెళ్ళిపోవటం, ఆ వెనకాల ఈయన రావటం, వచ్చి ఆయన అడుగుపెట్టింది 7 కొండల మీద. మనందరికీ తెలిసినటువంటి విషయం. కలియుగాంతం వరకు నేనిక్కడ ఉండి భక్తులని, నన్ను కొలుచుకునే భక్తులకి అండగా నిలుస్తాను అనేటువంటి స్వామి మనందరికీ ఆరాధ్య దైవం. అది కులదేవత కావచ్చు, ఇలదేవత కావచ్చు, ఆరాధ్య దైవం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందాక మీరు అడిగినటువంటి వెంకటేశ్వర సుప్రభాతం కాదది, వినా వెంకటేశం అనే పేరుతో నేను ఆలపాటి అనే పేరుతో రచయితగా ఉండటం, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయవాణి అనే పేరుతో ఒక చిన్న ఆటవెలది పద్యం రాయటం, దానికి అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా, సులభంగా, సరళంగా తాత్పర్యం రాయటం, తెలుగు రాని వాళ్ళం మేమేం పాపం చేశామండి అని అనేటువంటి వాళ్ళకి, నాన్ తెలుగు నోయింగ్ పీపుల్కి ఇంగ్లీష్లో దాని జిస్ట్ ఇవ్వటం, ఇలా అనేక సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. శతకం తర్వాత శతకం పూర్తి చేసుకుంటూ వస్తుంది. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 3.5 శతకాలు అవుతాయి ఈజీగా. అలా ఎన్ని శతకాలు రాశానో నాకే తెలియదు. ప్రతి దానిలో కూడా మొకటం ఉంటుంది. ఆలపాటి మాట అవని బాట అని, ఇప్పుడు ఆలపాటి పదము అమిత ముదము అని, ఇలా రకరకాల మొకటాలతో శతకం తర్వాత శతకం రాసుకుంటూ వస్తున్నా. సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు ఇట్లా రాస్తున్నారు కదా, శనివారం వెంకటేశ్వర స్వామి వారిని గురించి మీరు ఏదన్నా చెప్పండి అని కొంతమంది మిత్రులు నాకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ భారతదేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా మన ఆలపాటి గారి మాటలు, మన ఆలపాటి గారి స్వరము, ఆడియోలు, వీడియోలు అంటూ ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు దేవుడిచ్చినటువంటి అదృష్టం. కలంతో గళంతో నేను చేసేటువంటి ప్రయాణాలకి ఒక సార్థక్యం. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయవాణి రాస్తున్నారు కదా, శనివారం వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్పండి అని అన్నాడు ఒక ఆయన. ఒక ఆమె ఏంటి, చాలా మంది. అప్పుడు వినా వెంకటేశం అనే పేరుతో పెట్టి వారం ప్రతి శనివారం మీతో ఇలా కాసేపు స్వామివారి స్మరణలో గడిపేటువంటి భాగ్యం కలిగించడానికి మనం చేస్తున్నటువంటి చిరు ఆధ్యాత్మిక ప్రయాణం వినా వెంకటేశంలో ఇవాళ సో వారం అని మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పడం. అసలు తిరుమల క్షేత్రం ఏమిటి, వెంకటేశ్వర స్వామి ఏమిటి, అనేక విషయాలు, ఆయన భక్తులు ఏంటి, గొప్ప గొప్ప విషయాలన్నీ ఆయన ఎలా బుద్ధి పుట్టిస్తే అలా చెప్పుకుంటూ పోవటం అనేటువంటిది జరిగింది. ఒక 100 రోజులు ఖచ్చితంగా చేద్దాం అని తీర్మానించుకొని, ఒక 100 రోజులు పూర్తయిన తర్వాత వచ్చే వారంతో 100వ వారం పూర్తవుతుంది. అక్కడతో మనం ఇది ఆపుతామంటే వెంటనే కొంతమంది భక్త స్త్రీలు, మిత్రశ్రీ భక్త స్త్రీలు వాళ్ళు అలా ఆపడానికి వీలేదండి, శనివారం వచ్చిందంటే మీ వినా వెంకటేశం వినకుండా మేము ఉండలేకపోతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి స్వామివారిని గురించి చెప్పడం. నేను ఇంకో మాట చెప్తానండి, ఎవరికో ఏదో తెలియని విషయాలు చెప్పడం, నేనేదో గొప్పగా అనేటువంటి భావన నాకు ఎప్పుడూ లేదు. ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా ఉండదు. అయితే శనివారం వచ్చిందంటే ఉదయాన్నే ఆలపాటి గారి వినా వెంకటేశం వస్తుంది, ఆ ఆడియో విందాము అనేటువంటి ఒక భావనతో ఎదురు చూడడం అనేటువంటిది, అది వింటూ కాసేపు స్వామివారి స్మరణలో స్వామివారిని తలుచుకుంటూ, స్వామివారిని కొలుచుకుంటూ ఉండేటువంటి, స్మరించుకుంటూ ఉండేటువంటి కొన్ని క్షణాలు, 8 నిమిషాల, 9 నిమిషాల, 10 నిమిషాల, ఆ ఫ్లోని బట్టి ఎలా వస్తే అలా అందరికి అలవాటైపోయింది. ఆ వినా వెంకటేశం గనక రాకపోతే, ఒకవేళ ఏ కారణం చేతన్నా ఎప్పుడైనా శనివారం అది మిస్ అయితే చాలా బాధపడిపోయేవాళ్ళు ఉన్నారు ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా. దీన్ని గురించి నా అనుభవాలు కొన్ని చెప్పాలి. ఒక ఆవిడ దుబాయ్ నుంచి నాకు కాల్ చేశారు ఒకసారి, ఎప్పుడు 2-3 సంవత్సరాల క్రితం సంగతి. సార్, నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసండి. మీరు ప్రతి శనివారం వినా వెంకటేశం అనే పేరుతో పంపించేటువంటి ఆధ్యాత్మిక ఆడియో నాకు మా ఫ్రెండ్ పంపిస్తుందండి. ఆమె ద్వారా నేను ఇది వింటున్నానండి. అప్పటి నుంచి రెగ్యులర్గా వింటున్నాను. మా ఇంట్లో మా అత్తగారు 90 ఏళ్ల పైబడినటువంటి పెద్ద ఆవిడ. శనివారం వచ్చిందంటే ఆలపాటి గారి వినా వెంకటేశం వచ్చిందా,
నాకు వినిపించు అని చెప్పి అంటారు. ఉమ్, ఇలా ఒకరు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ అభిమానం. వినా వెంకటేశం ద్వారా నాతో అటాచ్ అయిపోయి ఉమ్, స్వామివారికి నేను ఒక అర్చనా ప్రసూనాలు, ఇప్పుడు పుష్పార్చన లాగా నేను స్వరార్చన చేస్తూ ఉమ్, ఉండేటువంటి ఒక అవకాశం ఆ స్వామి నాకు ఇచ్చాడు అని నేను భావిస్తానన్నమాట. ఉమ్, ఎందుకంటే ఈ వినా వెంకటేశం అనేటువంటి శీర్షికతో సాగే చిరు ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా ప్రతి శనివారం ఆ ఉదయవేళ కాసేపు అందరూ స్వామిని గురించి ఆలోచించటం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు యాంత్రికమైన జీవితం, అవును వెరీ సార్. ఫాస్ట్ లైఫ్ కదా, ఉమ్, మనకి మ్యాడ్ రన్నింగ్ అయిపోయింది జీవితం. ఉమ్, మనకి కావలసిన వాటికి టైం లేని, అక్కర్లేని వాటికి టైం ఉండేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళు కాసేపు 8 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు దీనికోసం ఎదురు చూస్తూ కొన్ని నిమిషాలు, ఇది అయిన తర్వాత దీన్ని తలుచుకుంటూ కొన్ని నిమిషాలు అలా స్వామివారి సేవలో ఉండటం అనేటువంటిది స్వామి నా చేత చేయించుకుంటున్నటువంటి ఒక చిరు కైంకర్యం అని నేను భావిస్తాను. మరి మా ప్రేక్షకుల కోసం ఒక వర్డ్ వినిపిస్తారా వినా వెంకటేశం నుంచి? వినా వెంకటేశం గురించి ఇప్పుడు మొన్న ఉదాహరణకి నిన్న ఇవాళే కదా ఉమ్, శనివారం, ఇవాళ గొల్ల ఈరోజు. మంటపం గురించి చెప్పాను. ఉమ్, తిరుమలలో మహద్వారానికి ముందు కొంచెం యువతల 4 కాళ్ల మంటపం ఒకటి ఉంటుంది. ఉమ్, ఆ మంటపం వైపు ఎంతమంది దృష్టి పెట్టారో నాకు తెలియదు. దాని మీద ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఉమ్, అనేటువంటి ఒక రాసి ఉంటుంది. అదొక సెక్యూరిటీ టవర్ లాగా మనకి తెలుస్తుంది. అయితే సాధారణంగా నేను ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తుంటా, మనం తిరుమల ఫ్లైట్లో వెళ్తామా, ట్రైన్లో వెళ్తామా, కార్లో వెళ్తామా, ఎలాగోలా వెళ్తాము, ఉమ్, వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం, సేవలు చేసుకోవటం, ఇంకోటి చేసుకోవడం దీనిలో బిజీగా ఉంటామే కానీ ఉమ్, అసలు ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, స్వామివారికి సంబంధించిన అనేక అద్భుతమైన అంశాలు ఏమేంటి, ఉమ్. వీటి పట్ల మన దృష్టి పోదు. అవును సార్. చాలా మంది వచ్చి మొక్కు వెళ్ళాం, తీర్చేసుకున్నామా వచ్చేసాం. వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, నాకు బ్రహ్మాండంగా జరిగింది, ఇది జరిగింది, ఉమ్, అది ముఖ్యం. ఉమ్, కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి విషయం, అక్కడ పక్కన బావాజీ మఠం ఉంది, ఉమ్, ఇటు పక్కన గొల్ల మంటపం ఉంది, ఇవి మీరు చెప్పిన తర్వాత మేము చూసాం, ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు చూస్తామండి అని పొద్దున్న నుంచి నాకు ఇవాళ ఎంతమంది కాల్ చేసి చెప్పారు. ఉమ్, ఆ గొల్ల మంటపం అనేది పేరు ఎందుకు వచ్చింది అని ఉమ్, గనక మనం ఆలోచిస్తే, స్వామివారి ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి వ్యక్తులకి ఉమ్, పెరుగు మజ్జిగ అందరికీ అమ్మడం, కొంతమందికి ఉచితంగా ఇవ్వటం, వాళ్ళంతా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవటం ఉమ్. అనేటువంటి ఒక గొల్ల భామ చేసింది. ఓ, చల్ల అంటాం మజ్జిగని, మజ్జిగ. కడుపులో చల్లగా అవును. ఉంటుంది కాబట్టి చల్ల అంటాం మనం. అలా అందరికీ మజ్జిగ ఇవ్వటం, కొంతమంది డబ్బులు ఇస్తారు, అవి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవటం, ఉమ్, ఇవ్వరు అని ఆమె అడిగేది కాదు. అలా జరిగిందనమాట. ఉమ్, అలా చేసినటువంటి ఆమెకు ఒక రోజు ఉన్నట్టుండి, అయ్యా ఇంత పెద్ద ఆలయం కడుతున్నారు మీరు, మహద్వారం ఇదంతా కూడా, నా పేరుతో కూడా ఒక మంటపం కట్టించవచ్చు కదా అంటే, అమ్మా డబ్బులన్నీ అయిపోయినాయి కదా, ఉమ్, ఇప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడున్నాయి అని అంటే, మా అత్తగారు అప్పుడు చిన్న కింద నుంచి 7 కొండలు ఎక్కి ఆ కొండల్లో పెరుగు మజ్జిగ తీసుకొని వెళ్ళేది ఆమె, ఆ ఉమ్, గొల్లపడుచు. మా అత్తగారు ఒక రేటు చెప్తే దానికంటే కొంచెం ఎక్కువ రేటుకి నేను అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్. ఆ డబ్బులన్నీ 3 కొండరాళ్ళు దగ్గర చేర్చి దాని మధ్యలో దాచిపెట్టినటువంటి ఇది ఉన్నాయి ఓ, అని వీళ్ళు అడిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ దాచిపెట్టినటువంటి డబ్బులు తీసి, ఆ డబ్బులతో ఎవరి పేరుతోనో నా పేరుతో చేసినప్పుడు ఎవరి డబ్బులతోనో కట్టించుకోవడం సరికాదు, నేను కూడబెట్టిన డబ్బులతోనే చేసుకోవడం మంచిది ఉమ్, అని ఆ గొల్లపడుచు డబ్బులు ఇచ్చిందని, ఆ డబ్బులతో వాళ్ళు కట్టారని, అది గొల్ల మంటపం అని ఉందని, అది వాళ్ళ రోజుకి అలా ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ముఖ్యంగా ఈ 1000 కాళ్ల మంటపం తీసేసిన తర్వాత ఉమ్, ఈ మంటపం 4 కాళ్లతో ఇంత ఎత్తున పొడవుగా ఉంటుంది, సెక్యూరిటీ టవర్ లాగా బాగా ఎత్తుగా, ఉమ్, అది చాలా బాగా కనిపిస్తుంది. అది గొల్ల మంటపం. ఓకే. ఈ గొల్ల మంటపానికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉంది, అది వచ్చే వారం చెప్తారని చెప్పి నేను కంక్లూడ్ చేశా ఇవాళ వినా వెంకటేశ్వర. తప్పకుండా సార్. అలాగా. మాకు నిజంగా గొల్ల మంటపం గురించి నాకు కూడా తెలియదు. ఉమ్, ఈసారి వెళ్ళినప్పుడు నేను కూడా చూడాలి. తప్పకుండా. ఎందుకంటే మన ఎదురుగానే ఉమ్, మహద్వారానికి యువతల గొల్ల మంటపం ఉంటుంది, ఉమ్, అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుంది, నామాలు పెట్టి స్వామివారి నామాలతో పాటు ధర్మాన్ని ఆచరించండి, ఆ ఉమ్, ధర్మమే, ఆ ధర్మాచరణే మిమ్మల్ని కాపాడుతుందని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఉమ్. తప్పకుండా చూడండి. ఒక మంచి విషయాన్ని చెప్పారు మొత్తానికి. ఇలా వినా వెంకటేశ్వరంలో రకరకాల విషయాలు ఓకే వస్తుంటాయి. సార్. ఓకే. అది నమస్తే సార్. నమస్కారం.